తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. భూపాలపల్లి, భద్రాద్రి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అటు కొద్ది రోజులుగా తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఎండలు దంచుకుంటుంటే మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి కారణంగా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్తో పాటు ప్రధానంగా అనేక ప్రాంతాల్లో వేడి అయితే రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అయితే 41 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతను దాటిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొంత ఎక్కువగా ఉంది. గాలిలో తేమ శాతం తగ్గడం కూడా హైదరాబాద్ నగరంలో ఉక్కపోతగా మారింది. ఇక తెలంగాణకు సంబంధించి ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం పాత జిల్లాలకు సంబంధించి అనేక ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో వడగళ్ళు పడేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో చెట్లు కూడా కూలిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ ఎండలు అదేవిధంగా ఈ వర్షం చూస్తే మిశ్రమంగా ఉంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. గడిచినటువంటి ఒక 4-5 రోజులుగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడడం కారణంగా ఆ ప్రాంతాల్లో కొంత చల్లగా ఉంటుంది. కానీ అదే ప్రాంతంలో, అదే జిల్లాలో మరొక ప్రాంతంలో మాత్రం ఎండవేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి చూస్తే మనం ఖమ్మం కానీ, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాల్లో చూస్తే ఒకవైపు వర్షం పడుతుంది, మరొక వైపు ఎండవేడి కూడా అదే జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 41 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక హైదరాబాద్కు వచ్చే వరకు అది 38, 39 సెంటీగ్రేడ్లుగా ఉంది. అయితే ఇది సాధారణం కంటే కూడా 2-3 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది మరికొద్ది రోజులు ఇదే విధమైనటువంటి పరిస్థితులు కొనసాగేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. రైట్, థ్యాంక్ యూ రాముడు.